సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు భాగ్యనగరం పల్లెబాట పడుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. గడిచిన 3 రోజుల్లోనే నగరం నుండి సుమారు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. భాగ్యనగరం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధాన కేంద్రాలైన దిల్సుఖ్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. సమయానికి బస్సులు రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఎంజీబీఎస్ బస్టాండ్ నుండి పూర్తి వివరాలు అందిస్తారు. సంక్రాంతి పండుగకు మొత్తం టోటల్గా కూడా నగరవాసులందరూ పల్లెబాట పట్టారు. మొత్తం ఎంజీబీఎస్ బస్టాండ్లో చూసుకుంటే కనుక చూసుకోవచ్చు, రష్గా టోటల్గా ఊర్లలోకి వెళ్ళేటటువంటి వారితో మొత్తం ఫుల్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. అయితే ప్రజలు సొంతూరు బాట పడుతున్నారు. నగరాల్లో రవాణా ప్రాంగాలన్నీ కిక్కిరిసిపోయాయి. పండుగ రద్దీతో ప్రధాన బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. అయితే హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పండుగకు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారి కోసం ఆర్టీసీ 2000 ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. అదేవిధంగా చూసుకునే కనుక పండుగకు సొంతూర్లకు వెళ్ళే వారితో ప్రాంగణం రద్దీ నెలకొంది. ప్రయాణికులతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతుంది. అదేవిధంగా ఆర్టీసీలో కూడా చూసుకునే కనుక అయితే ఎన్జీబీఎస్ కూడా సంక్రాంతి పండుగ హైదరాబాద్ నుంచి రాష్ట్రవాసులు సొంతూర్లకు వస్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. జాతీయ రహదారులపైన కూడా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ముఖ్యంగా కూకట్పల్లి, మియాపూర్, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ సహా ప్రధాన డిపోలో ప్రయాణికులు బారులు తీరుతున్నారు. బస్టాండ్లలో ప్రయాణికులు ఇబ్బందులు కలగకుండా టీజీఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ప్రధాన కూడలిలో అధికారులు సీసీటీవీలతో పాటు పద్ధతిని మానిటరింగ్ చేస్తున్నారు. జేబీఎస్ బస్టాండ్ నుండి 14వ తేదీ వరకు కూడా 500కు పైగా బస్సులు ప్లాట్ఫామ్ చేశారు. ఇందులో భాగంగానే రోజువారీ 120 నుండి 160 బస్సులు నడుస్తూ ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ప్లాన్ ప్రకారం 120 బస్సులు నడుపుతున్నాము. అదనంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్యను కూడా పెంచుతామంటూ కూడా హైదరాబాద్ నుంచి రాజమండ్రి కానీ రావులపాలెం, కాకినాడ, భీమవరం, తుని, హైదరాబాద్ బస్సు సర్వీసులకు ప్లాన్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకునే కనుక సంక్రాంతి వేళ హైదరాబాద్ నుండి విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం వైపు వచ్చే బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కూకట్పల్లి బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 306 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో సాధారణంగా ప్రతిరోజు నడిచే 180 బస్సులతో పాటు 125 బస్సులు అయితే అదనంగా నడుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలతో కాకుండా హైదరాబాద్, విజయవాడ రూట్లో భారీగా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. పండుగకు సొంతూళ్ళు వెళ్ళే వారికి ప్రయాణాలకు అయితే మొత్తం రద్దీ నెలకొంది. బస్టాండ్లన్నీ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అయితే స్కూళ్ళు, కళాశాలకు సంక్రాంతి సెలవులు పాటించడంతో బస్టాండ్, రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులకు భారీగా చేరుకుంటున్నారు. సీట్ల కోసం పలు ప్రయాణికులు ప్రమాదకరంగా అయితే ప్రయాణిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ ట్రావెల్స్ కూడా నిల్వ దోపిడీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మనం చూసుకోవచ్చు, అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ముందుండి కూడా లైన్ క్యూ పద్ధతిన అయితే పంపిస్తున్నారు. ఈరోజు రేపు ఇంకా మొత్తం సెలవులు కావడం చేత, ఇటు పాఠశాలలో కూడా సెలవులు రావడం చేత సొంతూర్లకు బయట అయినటువంటి వాళ్ళకు మొత్తం కూడా ప్రయాణికులు కిక్కిరిసిపోయినట్టుగా తెలుస్తుంది. స్పెషల్ బస్సులో అయితే 1/3 అయితే మొత్తం చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చేస్తున్నాం. కాబట్టి అయితే పండుగ ప్రత్యేకత మొత్తం కూడా అయితే పట్టణం నుండి పల్లెలకు బయలుదేరుతున్నటువంటి నగరవాసులు మొత్తం కూడా నగరం మొత్తం ఖాళీ అవుతుంది అని చెప్పాలి. పల్లెబాట పట్టినటువంటి జనాలతో బస్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ కిక్కిరిసిపోతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో ప్రవీణ్, రాజ్.